హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న సందడంతా మా ఊర్లో సందడే. తిరణాలు అయితే స్టార్ట్ అయిపోయి ఫిబ్రవరి 11th నుండి తిరణాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. సుమారు 7 రోజుల వరకు జరుగుతాయి. ఇది మూడో రోజు రథం ఊరేగింపు జరుగుతుంది. అందుకు ముందు కూడా కొన్ని కార్యక్రమాలు అయితే జరుగుతాయి. ఈ తిరణాలు జరిగే టైము అంటే సుమారు ఒక 6 రోజుల పాటు మొత్తం ఊర్లో వీధులన్నీ ఇలా జనాలతో కిటకిటలు ఆడిపోతూ ఉంటాయి. ఈ తిరణాలకి మెయిన్ థీమ్ ఏంటంటే వీరభద్ర స్వామి తిరణాలు అని అంటారు అందరూ. అయితే తండోపతండాలుగా వచ్చేసారు. కోలాటం ఆడేవాళ్ళు, రకరకాల వేషాలు వేసుకుని డాన్సులు వేసేవాళ్ళు అయితే వచ్చేసారు. ప్రతి సంవత్సరం ఇలాగే వస్తారు చాలా మంది. ఆ రథం ఊరేగింపు రోజునైతే ఉదయం 10 గంటలకి కరెంట్ తీసేసి సాయంత్రం ఎప్పుడుకో ఇస్తారు. అప్పుడే అర్థం చేసుకోవాలి రథం ఊరేగింపు ఏ స్థాయిలో జరుగుతుందో. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1st వీక్ లో ఈ వీరభద్ర స్వామి తిరణాలు అయితే జరుగుతాయి మా ఊర్లో. అది కూడా ఎక్కడ అనుకున్నారు? మా అండమాన్ జైలు పక్కనే. అండమాన్ జైలు అంటే ఇంకేదో అనుకోకండి, మా హై స్కూల్ పక్కనే. ఇంకెందుకు, ఏమేమి వేషాలు వేసుకొచ్చి ఏమేమి సందడి చేశారో మీరు చూసి ఎంజాయ్ చేసేయండి. మేము చదువుకున్న హై స్కూల్ నుండి చూస్తే జెయింట్ వీల్ అయితే క్లియర్ గా కనబడుతుంది. మేము స్కూల్ అన్ని ఎగ్గొట్టేసి ఇక్కడికి వచ్చేసి తిరిగే వాళ్ళం. లంచ్ బెల్, ఇంటర్వెల్ టైంలో అయితే అందరూ తండాలుగా మా స్కూల్ మొత్తం ఇక్కడే ఉండేది. తిరణాలలో ఒక విషయం అయితే ఉంది. మనుషులు చేత్తో తిప్పే జెయింట్ వీల్ అయితే ఉంటది. దానికి 4 పెట్టెలు ఉంటాయి. 6th మా చిన్నని 8th ఉన్నప్పుడు మేము ఇద్దరం కలిసి ఒక పెట్టెలో ఎక్కేవాళ్ళం. దాని టికెట్ రేట్ వింటే మీరు షేక్ అయిపోతారు. మనిషికి 5 రూపాయలు మా చిన్నప్పుడు. ఇప్పుడు జెయింట్ వీల్ రేట్ వింటే మీరు కళ్ళు తీరి కింద పడిపోతారు. ఇప్పుడు మనం తిరణాలు జరిగే ప్లేస్ కి అయితే వచ్చేసాం, మా హై స్కూల్ పక్కనే. ఇప్పుడు మా ఊర్లో తిరణాలు స్టార్ట్ అయినాయి కాబట్టి దీనికంటే ముందు గాలాయిగూడలో తిరణాలు అయితే జరుగుతాయి. జనాలంతా చాలా మంది అక్కడే ఉండుంటారు. గాలాయిగూడెంలో తిరణాలు అయిపోగానే ఇక్కడికి రావాల్సిన షాపులన్నీ వచ్చేస్తాయి. అలాగే మనుషుల్ని ఆడించేవి, బ్రేక్ డాన్స్ అలాంటివి కూడా వచ్చేస్తాయి. మిగిలినవన్నీ ఇక్కడ తిరణాలు జరిగే ప్రదేశం, అసలు ఆ ప్లేస్ పగలు ఎలా ఉంటుందో మీకు చూపిద్దామని అయితే వచ్చాను. ఇప్పుడు కొంచెం తక్కువ కొట్లతో ఖాళీగా ఉండొచ్చు గానీ 5th డే వచ్చేటప్పటికి రాత్రిపూట అసలు ఇసుకేస్తే రాలనంత జనం అయితే ఉంటారు. ఇంకా నైట్ అయిపోతున్నా ఇంకా రథం ఊరేగింపు అయితే అవడం లేదు. ఇంకా జనాలు అయితే వచ్చేస్తున్నారు పక్క ఊర్ల నుంచి. అసలు ఈ తిరణాలు జరిగే 6 రోజులు ఇంకా సందడే మా ఊరు మొత్తం. ఎలాగో తిరణాల కాడికి వచ్చాం కాబట్టి మా డాడీతో ఏదోటి కొనిపించకపోతే ఎలాగా అని చెప్పి చికెన్ పకోడీ అయితే కొనుక్కున్నాను. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.